మీరందరూ కూడా రామ్కి ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పడం వేరు, బాధ్యతలు అప్పచెప్పి చేయించడం వేరు. సో నేను ఇక్కడ అదే పని చేశానని చెప్పడానికే ఇప్పుడు అతను ఓన్లీ మార్కెటింగో బయట వ్యక్తో లేకపోతే ఇంకోటో కాదు, రామ్కీలో నాకెంత రైట్ ఉందో నీకు కూడా అంతే రైట్ ఉంది, నీ కస్టమర్కి నిరూపించుకో అని చెప్పడానికే, ఆయన కస్టమర్ దగ్గర నువ్వు నిరూపించుకో అని చెప్పడానికే నేను అది చేశాను. రేపు మీరు కూడా వస్తే నిజంగా మీ కస్టమర్కి మీరే రిజిస్ట్రేషన్ చేస్తానంటే నేను మీకు ఆథరైజేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయిస్తాను. అలాంటి కంపెనీ ఏదైనా సిటీలో ఉంటే చెప్పండి నాకు, మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిప్పను. కానీ మీరు కోరుకుంటే సరే ఈ కస్టమర్కి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అని మీరు కోరుకుంటే మీరు తిరుగుతానంటే మీ ప్రతి కస్టమర్కి నేను మీ పేరుతోనే చేపిస్తాను. మీరే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేటట్టు నేను మీకు ఆథరైజేషన్ ఇస్తాను. ఇంతకన్నా మీరు నా ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి నేను ఇంకేమన్నా సాక్ష్యం ఉందా, ఇంకేమన్నా ఇది ఉందా అనేది. డమాక్ ప్రాపర్టీస్ అంటే ద టాప్ కంపెనీ ఇన్ దుబాయ్. దాంట్లో ఒక అసోసియేట్ పార్ట్నర్, ఈరోజు ట్రంప్ కూడా ఒక అసోసియేట్ పార్ట్నర్ డామాక్. అలాంటి డామాక్ లో మనం ఒక అసోసియేట్ పార్ట్నర్, రామ్కీ ఇన్ఫ్రా అనేది ఒక అసోసియేట్ పార్ట్నర్ గా ఉంది. అంటే మీరంతా కూడా డామాక్ లో అసోసియేట్ పార్ట్నర్స్ అన్నట్టే, మీరంతా కూడా రామ్కీ ఫ్యామిలీ. ఇప్పుడు 100 ఎకరాలు ఆయన చెప్పినట్టు 200 ఎకరాలు అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ఇప్పుడు 4th సిటీ అనౌన్స్ చేయడం, మనకి 100 ఫీట్ రోడ్డు, అక్కడ మళ్ళీ 100 ఫీట్ రోడ్డు శాంక్షన్ అవ్వడం, త్రిబుల్ దానికి దగ్గరలో రావడం, అండ్ అన్నిటికన్నా మించి అది HMDA లిమిట్స్ లో వస్తుందని అనౌన్స్ చేయడం.